సో ఇంకొక విషయం, ఇందులో ఒక విషయం కూడా చాలా స్పష్టంగా వినబడతా ఉంది. ఇది బండి సంజయ్ గతంలో ఈ యొక్క పోక్సో కేసు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆయనను ఎవరెవరు ఏ విధంగా అత్యాచారం చేసినది పూర్తిగా ఫిర్యాదు పేర్లను స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడము దీనికి ఏ కారణం ఏంటో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తలేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసినా నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసినా పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులైంది, గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులు ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడానికి కారణం ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వస్తున్నారో ఇది వాస్తవం కాబట్టి అన్ని ఆధారాలు బయటపడ్డాయి. దీనిలో వీళ్ళు మీ పోలీసు వాళ్ళు చేసేది ఏం లేదు. అమ్మాయి పేరు చెప్పింది అరెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, కస్టడీ తీసుకోవాలి, రిమాండ్ చేయాలి. మరి సాక్షాత్తు హోంమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రిని విచారణ చేయమంటారు. మరి క్రిమినల్స్ లెక్క చూడకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికీ ఆమె మైనర్ బాలిక, ఆమె హిందువా, క్రిస్టియనా, ముస్లిం ఆకే తెలుసు, నాకు అర్థం కాలేదు. కొన్ని పార్టీల బీజేపీ మతం, అరే ఇలా ప్రతి దాన్ని మతంతో జోడిస్తారు. అంటే హిందూ అమ్మాయిని రేపే తీసుకెళ్ళమంటారా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. హిందూ అమ్మాయిని రేపే తీసుకెళ్ళమంటారా? సో ఇది బండి సంజయ్ గతంలో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, రాష్ట్ర హోంమంత్రి అయితే ఎవరైతే వాళ్ళు నిందితులే, సో హోంమంత్రి మీదే చర్యలు తీసుకోని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పుడు హోంమంత్రి కాపాడుతున్నాడా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిలో బండి సంజయ్ చాలా స్పష్టంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కేసు నీరుగారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు మేనేజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తన పవర్స్ యూజ్ చేసి ఈ కేసు నీరుగారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా ఈయనను తొలగించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలి. లేకపోతే బండి సంజయ్ బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల మంత్రిగా, బాధ్యత గల భారతదేశ పౌరుడిగా, ఒక కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు బాధ్యత వహించి నేను ఈ యొక్క పదవిలో ఉంటే కొన్ని అనుమానాలు అందరికీ కూడా ఉన్నాయి కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరగాలి కాబట్టి నేను రిజైన్ చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన గతంలో మాట్లాడిన మాటలే నేను ఉటంకిస్తూ చెప్తా ఉన్నాను. సో 100% బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వమైనా తన యొక్క పదవి నుంచి తొలగించాలి. రెండోది ఆయననే స్వయంగా రిజైన్ చేయాలి. ఎందుకంటే ఒక నీతిగల నిజాయితీ గల నాయకులు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నిజాన్ని బయటికి రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బండి సంజయ్ మీద తెలంగాణ సమాజం మీద ఒక అభిప్రాయం ఉంది. మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, కేసు నీరుగారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మీ సొంత కొడుకే ఆ యొక్క క్రైమ్లో ఉన్నాడు కాబట్టి ఆయననే ముద్దాయి కాబట్టి ఈ యొక్క విషయం పైన పూర్వాపరాలు ఉన్నాయి కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందనేటువంటి అనుమానం ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా మీరుగా తప్పుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను. ఎందుకంటే 2024లో ప్రజ్వల్ రేవన్న అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షమైనటువంటి బీజేడీ అనుకుంటా, ఎన్డీఏ కూటమిలో ఉందా నాకు తెలియదు కానీ ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉంది. సో ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ దేవేగౌడ యొక్క మనవడు అనుకుంటా రేవన్న ప్రజ్వల. సో ఆయన పైన కూడా ఇవే సేమ్ అలిగేషన్స్ వస్తే ఆయన కూడా పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. సో ఆయన కూడా అరెస్ట్ కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆయన శిక్ష కూడా పడడం జరిగింది. సో దాని ప్రకారమే భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే వాళ్ళు భాగస్వామ్య పక్షాలు కాబట్టి మేము అట్లా తీసుకున్నాం, మా సొంత పార్టీ కాబట్టి తీసుకోలేము అని ఏమైనా చెప్తున్నారా? బండి సంజయ్ కూడా ఒక బిగ్ షాక్ తగిలింది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్కి అఫీషియల్ కార్యక్రమానికి బండి సంజయ్కి కనీసం ఆయన పేరు కూడా లేదు. ఆ బహిరంగ సభ కూడా వస్తాడనేటువంటి నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా రావద్దని చెప్పేసి కీలకమైన ఆదేశాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో బండి సంజయ్ చాప్టర్ క్లోజ్ అవుతుందా, లేకపోతే బండి సంజయ్ని కాపాడుతారా, లేకపోతే ఆయనను ఇంకా శుద్ధపూస అని చెప్పేసి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఆయన పదవి నుంచి తొలగించి ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నా యొక్క అభిప్రాయం అయితే ఒక విలువలు గల రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా, విలువలు గల మంత్రి ఎప్పుడు కూడా తనకు తాను తప్పుకుంటాడు. ఈ యొక్క కేసు నిష్పక్షపాతం జరగాలని తనకు తాను తప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ రోజు రేపు అది జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఆ కేసులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటువంటి కొనాలని చెప్పినా, మీడియా పాత్ర గురించి చెప్పినా, కాంగ్రెస్ పాత్ర గురించి చెప్పినా,
అదేవిధంగా ఇటు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఆయన విలువల నాయకుడు అయితే రిజైన్ చేయాలని కూడా చెప్పిన. ఇవి పూర్తి స్థాయి వివరాలు ఇవి. ఇంతకు మించి ఇంకా విషయాలు ఏంటంటే అన్ని విషయాలు బయటకు వస్తే బండి సంజయ్ కుటుంబం మొత్తం పరువు పోతుంది. అంత పెద్ద ఎత్తున ఎవిడెన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొంత ఎవిడెన్స్ మాత్రమే సమర్పించే తెలుసు. కీలకమైన ఎవిడెన్స్ కొన్ని ఏవైతే ఉన్నాయి. ఇంకా కీలకమైనటువంటి విషయాలు ఇంకా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయట. అవి బయటకు వస్తే చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా.